నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, న్యూఢిల్లీలో ఎన్సీసీ క్యాడెట్లు నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వారి విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. विकसित भारत के निर्माण के लिए रोडमैप बनाने का काम चल रहा है, तो उसमें आपकी भागीदारी बहुत बड़ी है। आप जैसे युवाओं के लिए ही सरकार ने मेरा युवा भारत यानी माय भारत संगठन भी बनाया है। ये 21वीं सदी के भारत के युवाओं का सबसे विराट संगठन बना है। सिर्फ 3 महीने में ही इसमें 1 करोड़ से ज्यादा युवा रजिस्टर कर चुके हैं। मैं आप जैसे सभी युवाओं को कहूंगा कि मेरा युवा भारत संगठन में खुद को जरूर रजिस्टर कराएं। आप MyGov पर जाकर विकसित भारत के निर्माण के लिए भी కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్ కోటాలో కొత్తగా నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం అమీర్ అలీ ఖాన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. భీమిలి సంగివలసలో సీఎం వైఎస్ జగన్ శంకారావంలో భాగంగా సిద్ధం పేరుతో వైసీపీ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భీమిలిలో అటువైపు సముద్రం, ఇటువైపు జన సముద్రం కలిసి కనిపిస్తోందన్నారు. కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం కనిపిస్తుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాము మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చామని, ఇప్పటి వరకు 99% హామీలు నెరవేర్చామని చెప్పారు. 175 స్థానాలకు 175 సీట్లు గెలిపే టార్గెట్గా అభివర్ణించారు. అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తొలకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం. సేవా శిరోమణి జల్లి సుజాతకు గణతంత్ర దినోత్సవం రోజున సేవా పురస్కారం లభించింది. తాను చేస్తున్న సేవలను గుర్తించి 75వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, మంత్రి విశ్వరూప్, ఎంపీ చింత అనురాధ చేతుల మీదుగా ఆమె ఉత్తమ పురస్కారం అవార్డు అందుకున్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని, భవిష్యత్తులో తాను అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని సుజాత తమకు అవార్డు రావడంతో అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. కోరిక ఉండేది, కానీ అనివార్య కారణాల వల్ల నేను కొన్ని విషయాల్లో చేయలేకపోయాను. కానీ నేను 1986లో
నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఇక్కడ అమలాపురం చుట్టుపక్కల అంతా కూడా వరద రావడం జరిగింది. అప్పుడు చూశాను. వాళ్ళ పరిస్థితిని చూసి నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు నాకు ఆర్థికంగా ఫైనాన్షియల్గా నాకు లేకపోయినా సరే ఇక అమలాపురంలోని స్కూల్లోని కాలేజీల్లోని హాస్పిటల్లోని కిరాణా షాపుల్లో కూడా కొంత అమౌంట్ని నేను సహకారం తీసుకుని ఆ అమౌంట్ తోటి నాకు ప్రతి ఇంటికి వెళ్ళి కందిపప్పు బియ్యము అలాగే కొన్ని కిరాణా సామాన్లు ఇవ్వడం జరిగింది. పడవ మీద వెళ్ళి కూడా ఇచ్చాను. ఎందుకంటే అది చాలా భయంకరమైన మునిగిపోయి అక్కడ నడవలే స్టేజ్లో ఉన్న ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి చాలా బాధ అనిపించింది. ఆ విధంగా అప్పటి నుంచి కూడా ఇంకా ఏదో చేయాలి అనే ఒక తపన ఉండేది నాకు. ఆ విధంగా నేను కుటుంబ రీత్యా పిల్లలకు బాధ్యత రీత్యా కొంతకాలం వరకు వాళ్ళ యొక్క భవిష్యత్తు విషయంలో నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ఆపేశాను. ఆ తర్వాత 2020 నుంచి కూడా నేను మళ్ళీ ఈ సహాయం చేయాలనే ఉద్దేశంతో అమలాపురం మా వారి రిటైర్ అయిపోవడంతో అమలాపురం రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా HIV పేషెంట్ని ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క పిల్లల యొక్క పరిస్థితి చూసి మా పెద్దమ్మాయి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి న్యూట్రల్ ఇవ్వడం కాదు, ప్రతి నెల ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో మా అమ్మాయి 10 మందిని అడాప్ట్ చేసుకుని నన్ను ఆ యొక్క బాధ్యత నాకు అప్పగించడంతో ప్రతి నెల నేను ఇవ్వడం జరిగింది. అలా ఈ విధంగా 10 మందిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి ప్రతి నెల ఇవ్వడంతో వాళ్ళ యొక్క పరిస్థితి చూసి నాకు ఇంకా బాధ అనిపించి ఎవరైనా ఇంకా డోనర్స్ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను మాదిగలకు సామాజిక న్యాయం చేయాలని కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని NGO హోంలో జరిగిన కడప జిల్లా MRPS అనుబంధ సంఘాల సంస్థ ఆధ్వర్యంలో నేతలు డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని వారు మాదిగ నాయకుడు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా MRPS సీనియర్ నాయకులు రంగనాయకులు జిల్లా MRPS మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జై చంద్రాలు మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మాదిగ జనాభా ఉంది కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు సామాజిక న్యాయం కోరుకునే అన్ని సంఘాలు మాదిగ అభ్యర్థులకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని పార్టీలను కోరారు. ఉమ్మడి కడప జిల్లాలో 2 ఎస్సీ నియోజకవర్గాలుంటే 2 కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు ఎమ్మెల్యే స్థానాలను ఉంచడం అన్యాయమని, ఒకటి మాల సామాజిక వర్గానికి ఇచ్చినప్పుడు మరొకటి బద్వేల్ నియోజకవర్గంలో మాదిగ సామాజిక వర్గ అభ్యర్థులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నారు. 1,20,000 పైబడి ఓట్లు ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటన చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కడప జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే సమన్యాయము అని చెప్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సమన్యాయం కోసం పోరాటం చేసే రాజకీయ పార్టీలు అయితే సమన్యాయంగా అందరికీ సమానంగా టికెట్లు పంపిణీ చేస్తామంటే ఖచ్చితంగా బద్వేల్ నియోజకవర్గంలో ప్రతి రాజకీయ పార్టీ మాదిగలకు టికెట్ ఇచ్చి మాదిగలను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటన చేసి ఆ అభ్యర్థిని మాదిగలుగానే ఉండాలని కోరుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేలాగా ప్రతి మాదిగ పల్లెలో కూడా అత్యధికంగా పంచాయతీల పరంగా అయితేనేమి ఏ విధానంగా చూసుకున్నా కూడా మాదిగల ఓట్లే మాలల కంటే మాదిగల ఓట్లే ఎక్కువ ఉన్నాయి. కావున దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో ఎన్నో ఏళ్లుగా మారుమూల ప్రాంతాలకే పరిమితమైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ల విగ్రహాలను మండపేట నడి రోడ్డుకు తీసుకొచ్చిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులదే అని మంత్రి విశ్వరూప్ అన్నారు. దళిత పక్షపాతిగా వారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బోస్ చింత అనురాధ, ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయెల్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సెల్ అధ్యక్షుడు జూపిడి ప్రభాకర్, మాజీ ఎంపీ పండు రవీంద్రలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అధిక సంఖ్యలో అంబేద్కర్ అభిమానులు పాల్గొన్నారు. గర్వించదగ్గ విషయం, ఎందుకంటే ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఎందుకంటే ఇలాంటి విగ్రహాలు ఇది ఒక్కటే కాదు, చాలా చోట్ల కూడా ఎన్నో పేటల్లో మురిగిపోతా ఉన్నాయి. రోజు అటువంటి చారిత్రాత్మక రోజున మండపేట చరిత్రలో గత 75 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా కాంస్య విగ్రహాన్ని ఇక్కడ ఏర్పడేసుకున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనేక అంశాలు అనేక మంది వక్తలు ఇక్కడ చెప్పారు. నేను కూడా ఎక్కువ చెప్పాలని అవసరం లేదు, కానీ ఈ విగ్రహం యొక్క అనేక ప్రత్యేకతలు ఇక్కడ మన మండపేట
ఈ విగ్రహాలకు ఉన్నాయని మీకు తెలియజేసుకుంటున్నాను. అదేంటంటే కోనసీమ చరిత్ర అంటేనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకి పెట్టింది పేరుగా తెలిసినప్పటికీ ఈరోజు మండపేట నడిబొడ్డు మీద ఉన్నటువంటి 2 కాంస్య విగ్రహాలు కోనసీమ చరిత్రలో ఉన్నటువంటి ఏకైక 2 విగ్రహాలను మీకు అందరికీ తెలియజేసుకున్నాను. అనేక విగ్రహాలు ఉండొచ్చు, ఒక దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండొచ్చు, ఒక దగ్గర డాక్టర్ బాబాసాహెబ్ జగజ్జీవన్ ఉండొచ్చు, కానీ 2 కాంస్య విగ్రహాలు ఒకే చోట ఉన్నాయంటే ఇవాళ కోనసీమ చరిత్రలో తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ కూడా 2 కాంస్య విగ్రహాలు ఉన్న చరిత్ర కోనసీమలో ఎక్కడ కూడా లేదని తెలియజేసుకున్నాను. ఒక విధంగా ఇది చాలా సిగ్గుచేటు. ఈవేళ మనకు ఒక స్ఫూర్తినిచ్చాడు తోట త్రిమూర్తులు గారు. ఇది ఒక చరిత్ర, కోనసీమ చరిత్రలో ఒక దళిత. నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జయసూర్య పోటీ చేస్తారని నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి వెల్లడించారు. మిడుతూరులో జరిగిన జేహో కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రకటించారు. జయసూర్య రెడ్డి గెలుపునకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. కాగా దీనిపై అధిష్టానం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. అటువంటి కడప నుంచి వచ్చిన వాళ్ళు ఎటువంటి నాయకులు అవుతారో మీరు ఒకసారి ఊహించుకోండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి జయసూర్యని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. రేపు పార్లమెంటుకు ఏ అభ్యర్థిని పెట్టినా కూడా భారీ మెజారిటీతో గెలిపించుకొని రేపు మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలి. మనకు పరిశ్రమలు రావడానికి సాగునీరు అందించే సత్తా ఉన్న ఏకైక నాయకుడు అటువంటి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిఆర్డీఏ సెర్ప్ ఉద్యోగుల అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం వద్ద మానవహారం చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలో వారు మాట్లాడుతూ తమ డిమాండ్స్పై ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు ఏ విధంగా కేడర్ ఫిక్సేషన్ చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సెర్ప్ ఉద్యోగులకు జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ అధ్యక్షులు డి వరాలబాబు, కార్యదర్శి ముత్తాల బత్తుల వెంకటేశ్వరరావు, ర్యాలీ అర్జున్, ముత్యాల రమేష్, భూపతి వర్మ, పి రమాకాంత్, పివివి రమణ, ఎంవిఎల్ విజయ్ కుమార్, డి అజయ్, కె వెంకటలక్ష్మి, ఎం రవిరాజ్, ఏవో ఏలా సంఘ నాయకులు, ప్రతినిధులు, మట్ట మంగాదేవి, బల్ల విజయ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళలకి వాళ్ళకి సంక్షేమ పథకాలు, ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి చేరవేసి మహిళల అభివృద్ధికి మేము ఎంతగానో కృషి చేస్తున్నాము. అయితే మేము మమ్మల్ని కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చూస్తున్నారు, కానీ మమ్మల్ని రెగ్యులర్ చేయకుండా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మమ్మల్ని రెగ్యులర్ చేయాలని, అలాగే మాకు పే స్కేల్ అమలు చేయాలని, ఇందులో మా సర్ప సంస్థని ప్రభుత్వం సంస్థగా గుర్తించాలని, అలాగే 60 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వయో పరిమితి సడలింపు పెంచాలని మేము ప్రధానంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా మా సోదరులు ఉన్నారు, అక్కడ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మొత్తం రెగ్యులర్ చేసి పే స్కేల్ అమలు చేసింది. అదే తరహాలో మాకు కూడా ఈ ప్రభుత్వం అవకాశం కల్పించమని మరి ప్రభుత్వం మీడియా ద్వారా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. గత 23 సంవత్సరాల నుంచి కూడా సెర్ప్ డిపార్ట్మెంట్లో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నాము. మాకు అందరూ కూడా డిగ్రీలు, పీజీలు చేసి ఉన్నారు. 40 సంవత్సరాలు పైబడి వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మాకు ప్రధానంగా 8 డిమాండ్ల మీద మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులకు అలాగే మా పై అధికారులకి కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా మాకు నేటికి మా సమస్యలు, న్యాయమైన సమస్యలు పరిష్కారం కానందున మేము గత 4 రోజుల నుంచి సమ్మెబాటు పట్టవలసి వచ్చిన రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేము సమ్మెలోకి రావడం జరిగిందండి. మా ప్రధానమైన డిమాండ్లు సెర్ప్ సంస్థను ప్రభుత్వ సంస్థగా గుర్తించాలని, అలాగే రెగ్యులర్ చేయాలని, పే స్కేల్ అమలు చేసి క్యాడర్ ఫిక్సేషన్ చేయాలని, అలాగే కోవిడ్ టైంలో చాలామంది మా సెర్ప్ సిబ్బందిలో చాలామంది కోవిడ్ టైంలో మరణించారు. మేమందరం పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన సిబ్బంది. ఎటు వాళ్ళకి
కుటుంబంలో ఎటువంటి ఆర్థిక భరోసా లేకపోవడం వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారాపాక వైన్ షాపుల ముందు భద్రాద్రి మహిళా వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. సారాపాక గ్రామ పంచాయతీ గ్రామ సభలో బెల్ట్ షాపుల నిర్మూలనను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గుడి, బడి, మసీద్, చర్చి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపుల వల్ల మహిళలకు, చదువుకునే పిల్లలకు ఇబ్బంది ఎదురవుతుందని వెంటనే బెల్ట్ షాపులను ఎత్తివేయాలంటూ వైన్ షాపుల ముందు నిరసనకు దిగారు. బెల్ట్ షాపులు నిషేధించే వరకు భద్రాద్రి మహిళా వెల్ఫేర్ సంఘం తరఫున ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు కందుల సుజాత, సెక్రటరీ రవికుమార్, గ్రామ మహిళలు పాల్గొన్నారు. చెయ్యాలి 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 కాపాడాలి 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 షాపులను కాపాడాలి కాపాడాలి. నా పేరు రవికుమార్ అండి. నేను భద్రాద్రి మహిళా ఫౌండేషన్ నుంచి నేను సెక్రటరీగా మాట్లాడుతున్నాను. మేము ఈ మద్యపానం దీని గురించి మేము ఆల్రెడీ పంచాయతీ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టామండి. పెట్టిన వారం రోజులైనా కానీ రద్దు చేయలేదు. ఇది ఎందుకు రద్దు చేయలేదని మేము ఇక్కడ షాప్ కాడికి వచ్చి మేము అడిగితే వాళ్ళు అడిగిన ఏంటంటే సమాధానము, మాకు పంచాయతీల నుంచి ఏ నోటిఫికేషన్ రాలేదు, అది వస్తే కానీ మేము మూస్తామన్నారు. మరి మేము వచ్చి అడిగినాం కాబట్టి మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఇదే కాదండి, అసలు మేము ఇంత చేసినా కానీ ఎక్స్చేంజ్లో ఎందుకు రాలేదు, ఏమనుకుంటున్నారు ఎక్స్చేంజ్లో మాకు అర్థం కావట్లేదు. ఇలా తాగటం వీళ్ళ వల్ల మా కుటుంబాలకి ఎంత బాధపడుతున్నామో, మా కుటుంబాలు ఎంత నష్టపోతున్నాయో, అది మాకు గుడి లేదు, బడి లేదు, ఏమి లేకుండా ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా ఇలా చేస్తూ ఉంటే మేము ఎలా ఊరుకోగలము? మా మహిళల గురించి ఏంటి, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? అసలు గవర్నమెంటే మూయమని చెప్పింది కదా, అయినా ఎందుకు చేయలేదు? ఎక్స్చేంజ్ ఎందుకు పట్టించుకోలేదు? మాకు అది సమాధానం కావాలా. మేము ఇక్కడితో దీన్ని ఆపము, ఇది ఎక్కడికైనా వెళ్తాము. ఎక్కడ ఈ బెల్ట్ షాపులు మూసేదాకా మాది ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. దీన్ని ఆపే ప్రసక్తే లేదు. ఎక్కడికైనా మేము వెళ్ళడానికి రెడీగా మా మహిళలందరూ రెడీగా ఉన్నారు. సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్లో అర్ధరాత్రి ఇద్దరు అగంతకులు అలజడి సృష్టించిన ఘటనపై ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా విద్యార్థులు నిరసనకు దిగారు. ఓయూ వైన్స్ ఛాన్సలర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థులకు రక్షణ కల్పించలేని వీసీని వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. కనీసం వాళ్ళకి భద్రత కల్పించలేని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వెంటనే రాజీనామా చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. నగరం నడిబొడ్డున ఉన్నటువంటి సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో నిన్న రాత్రి ఏదైతే ముగ్గురు అగంతకులు ఏదైతే సికింద్రాబాద్ పీజీ కాలేజ్లోని గర్ల్స్ హాస్టల్లో చొరబాటిన దాన్ని విద్యార్థుల్లో అంతా అక్కడ ఆందోళనకు గురై అక్కడలో ఉన్న ఒక చొరబాటుదారుణ్ణి, అక్కడ ఒక దుండగుడిని అదే అక్కడ ఉన్న అమ్మాయిలు అక్కడ క్యాచ్ చేసి పోలీసులకు అప్పగించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో నగరంలో నడిబొడ్డున ఉన్న ఈ విద్యార్థులకు రక్షణ కల్పించలేని వైస్ ఛాన్సలర్ ఎక్కడున్నారు? ఇప్పటికీ సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ఆందోళనలు జరుగుతున్నా కానీ అక్కడికి వైస్ ఛాన్సలర్ అక్కడికి వెళ్ళి విద్యార్థులకి అభయం కల్పించలేని పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొంటుంది. మొన్ననే ఇక్కడ చూసుకున్నాం, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి హాస్టల్లో అగంతకుడు చొరబడినా కానీ అది మరొక ముందే సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఏదైతే ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.